జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. ఈరోజు మంచి మాటలు ఏమిటంటే, మనం ఏదైనా విద్య నేర్చుకున్నాం అనుకోండి, ఆ విద్య మనకి ఉపయోగపడుతుందా, ఎక్కడ వాడాలి, ఎక్కడ వాడకూడదు అన్నది ఒక కథ ద్వారా తెలుసుకుందాం. అనగనగా ఒక ఊళ్ళో గురువుగారు ఉండేవారట. ఆయనకి ఒక ప్రసిద్ధమైన విద్య వచ్చేదట. అదేమిటంటే, ఏదైనా అస్థిపంజరం ఉంటే దానికి ప్రాణం పోయగలిగేవాడట. ఆ విద్యను నేర్చుకోవడానికి ఇది మనకి పూర్వకాలం శుక్రాచార్యుడు రాక్షసుల గురువు ఉండేవాడు కదా, ఆయన కచుడికి కూడా నేర్చుకుందామని వచ్చాడు కదా. అది మళ్ళీ ఒక కథ ఒకసారి చెప్పుకుందాం. ఈసారి ఈ గురువుగారి దగ్గర నలుగురు శిష్యులు చేరి, ఆ నలుగురు శిష్యులకి ఆ గురువుగారు ఒక అతనికి దేహం, మాంసం ఏర్పాటు చేయగలిగే లాంటి విద్య, ఒక అతనికి లోపల శరీరావయవాలు, గుండె అలాంటివన్నీ తయారు చేసేయగలిగే, సృష్టించగలిగేలా ఒక విద్య, మూడో వ్యక్తికి రక్త ప్రసరణ అంతా ఇవ్వగలిగేలాగా, నాలుగో వ్యక్తికి అందులో ప్రాణం పోసేలాగా విద్యలు నేర్పాడట. ఆ విద్యలన్నీ నేర్చుకుని విద్యాభ్యాసం పూర్తి అయిపోయిన తర్వాత గురువుగారు వాళ్ళు ఎవరు వెళ్ళక వాళ్ళు పంపుతుంటే, వాళ్ళు ఒక అడవి మార్గం గుండా వెళుతూ ఒక చెట్టు కింద ఒక అస్థిపంజరాన్ని చూశారట. అప్పుడు ఆ శిష్యులు ఆగి పరిశీలిస్తుంటే అందులో ఒక శిష్యుడు అన్నాడట, ఒరే, మన గురువుగారు నేర్పిన విద్యలు మనకు బాగా వచ్చాయో లేదో దీని మీద ప్రయోగిద్దాంరా అన్నాడట. అందులో ఒక వివేకవంతుడైన శిష్యుడు, ఒరే, ఇదే క్రూర అడవి, ఇదే క్రూర జంతువు అయ్యి ఉంటే గనక అది మనల్ని చంపేస్తుందిరా, ఎందుకు మనం దీని మీద ప్రయోగించడం, మన గ్రామాలకు వెళ్ళి ఏ గ్రామంలో అయినా మన నలుగురం కలిపి ఎవరైనా ఒక అవసరమైన మనిషిని బ్రతికిద్దారా అంటే ఒప్పుకోలేదట. ఇప్పుడే పరీక్షిద్దాం అని చెప్పి వాళ్ళు ఏం చేశారట, ఈ శిష్యుడికి దేహం, మాంసం ఏర్పాటు చేయగలిగే విద్య వస్తే అది ఇతను చేయమంటే చేసేసి, బాబు నాకెందుకు వచ్చింది, ఇది నిజంగానే క్రూర జంతువు అని చెట్టు ఎక్కి కూర్చున్నాడట. ఈలోగా మిగతా వాళ్ళు శరీరావయవాలు వేయగలిగిన అతను శరీరావయవాలు సృష్టించాడు, రక్త ప్రసరణ వేసే వ్యక్తి రక్త ప్రసరణ చేయగలిగాడు, చివరిగా ప్రాణం పోసే వ్యక్తి ప్రాణం పోసాడు. పోయగానే పులి బ్రతికింది. అది పులి అస్థిపంజరమే ఇంతకే బ్రతికి, దాని సహజ గుణం ఏంటి, తన ఆహారం ఎదురుగుండా ఉంటే చంపి తినడం. అది ఆ ముగ్గురిని చంపి తినేసింది. ఇప్పుడు పైనున్న వ్యక్తి అనుకున్నాడు, అయ్యో, గురువుగారు మాకు ఒక విద్య నేర్పారు, అది మంచికి ఉపయోగించుంటే బాగున్ను, వీళ్ళు మూర్ఖంగా వినకుండా దీన్ని సృష్టించి దాని చేతిలోనే మరణం పొందారు. ఇప్పుడు నాకు విడిగా విద్య వచ్చినా నేను విడిగా ఏం చేయలేను, కాబట్టి మనం ఏదన్నా విద్య నేర్చుకుంటే ఆ విద్యని సరైన సమయంలో వాడగలగడం, వివేకంగా ఆలోచించగలగడం చెయ్యాలి. హరే కృష్ణ. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి.